కలియుగ ప్రత్యక్ష దైవానికే శతగోపం పెట్టిన ఘనత వైఎస్ఆర్ పార్టీదే అని విమర్శించారు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర. ఆ పార్టీ అధ్యక్షుడే రప్ప అని మాట్లాడుతుంటే మిగిలిన నాయకులు అసభ్యంగా మాట్లాడడం పెద్ద ఆశ్చర్యమైన విషయం కాదన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలకు చంద్రబాబు క్రమశిక్షణ నిబద్ధత నేర్పించారని కొల్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యిని పామ్ ఆయిల్, కొవ్వు, వివిధ రసాయనాలు కలిపి తయారు చేసి టీటీడీకి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంలో అధికారులు పాలకులపై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వని, అది అంతా కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు, అక్కడ ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీరు చేసిందే ఒక మహాపాపం. ఈ మహాపాపంలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు ఆడుతూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా చైర్మన్ పాత్ర, పాలకవర్గ పాత్ర, ఇవాళ తిరుమల తిరుపతిని అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాం మొదలుపెట్టారు. అక్కడ